హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనమైతే వెజ్ శాండ్విచ్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఇలా ఒక బ్రెడ్ అయితే తీసుకొని చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు సాస్, బ్రెడ్ మీద సాస్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టు. దాని తర్వాత చాప్ చేసిన పొటాటోస్ అండ్ ఆనియన్స్ అయితే రెడీ పెట్టుకోవాలి. ఇక్కడ పక్కన అయితే తీసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ బ్రెడ్ వేసిన సాస్, అప్లై చేసిన సాస్ మీద ఆనియన్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకోవాలి. అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. గైస్, 200 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మీరు ఇంట్లో చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయండి. హోమ్ మేడ్ శాండ్విచ్ అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టయితే వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. చాప్ చేసిన టమాటోస్ అయితే వేసేసుకోవాలి. ఇదైతే హోమ్ మేడ్ శాండ్విచ్ అనమాట గైస్. మీరు సాయంత్రం స్నాక్స్ లాగా అయితే దీన్ని అయితే చేసుకోవచ్చు చూపిస్తున్నట్టు. దాని మీద చేసి లైట్ అప్లై చేసుకొని దాని మీద వేసుకోవాలి. ఇలా అయితే బ్రెడ్ అయితే దాన్ని ప్రెస్ చేయాలి. ఇలా తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్టు శాండ్విచ్ మేకర్లో ఆర్ ప్యాన్ మీద తీసి పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే గే ఆర్ దాని తర్వాత ఆయిల్ అయితే పెట్టుకోవచ్చు. దాని మీద 2 sides ఆర్ ఆయిల్ ఏదైనా అప్లై చేసుకొని దీంట్లో అయితే ఇక్కడ 2 pieces కనిపిస్తున్నాయి కదా, అందులో అయితే పెట్టేసుకొని కొద్దిసేపు హీట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టయితే దాని మీద పెట్టేసుకోవాలి. ప్యాన్ ఆర్ శాండ్విచ్ మేకర్ పెట్టేసుకోవాలి. క్లోజ్ చేసేయాలి. దాని తర్వాత ఇలా అయితే క్లోజ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నట్టు. దాని తర్వాత అయితే ఆన్ చేసుకోవాలి. అయిపోయినాక అయితే కొద్దిసేపు హీట్ అయినాక ఇలా అయితే అవుతుంది గైస్. ఇలా అయితే వేసుకోవాలి. తర్వాత దాని తర్వాత ఇలా దాని మీద అయితే ఉప్పు కారం అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి. 2 sides గాయస్ ఉప్పు కారం అయితే గాయస్ ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఇలా అయితే ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి 2 sides. దాని తర్వాత అయితే కట్ చేసుకోవాలి గాయస్. ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఇలా అయిందనమాట. దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టయితే హాఫ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దట్స్ ఇట్ గైస్, శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. సో గైస్, ఇదైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి గైస్. నాకైతే కామెంట్ చేసి చెప్పండి.